గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు చిన్న చిట్కా అనుకోండి, సలహా అనుకోండి. ఈ బిజీ లైఫ్లో ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఏదో ఒక వృత్తి చేసుకుంటూనే ఉన్నారు. అయితే మనకు మార్నింగ్ హడావిడిగా ఉంటుంది, నైట్లో కూరగాయలు కట్ చేసి పెట్టుకోవడం ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనకు ఏదైనా సెలవు వచ్చినప్పుడు, సండే కానివ్వండి, ఏదైనా హాలిడే వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని చక్కగా కడిగేసుకొని ఆరబెట్టుకొని అవి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వాటిని ఒక లేయర్ లాగా, అంటే ఒక కింద అడుగున టిష్యూ పేపర్ వేస్తూ మనం తరిగిన ముక్కలను కూడా అందులో వేసి మళ్ళీ ఒక లేయర్ లాగా పల్సగా మళ్ళీ టిష్యూ పేపర్ వేస్తూ మళ్ళీ ముక్కలు వేస్తూ మళ్ళీ అలా మనం లేయర్గా దీన్ని ఒక వెడల్పాటి కంటైనర్ ఏదైనా అనుకోండి. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో ఫ్రిడ్జ్లో పెట్టే బాక్సులు అవి తెస్తున్నారు, తెప్పించుకుంటారు, నో ప్రాబ్లం, అది కూడా బాగానే ఉంటుంది. కానీ అయితే మన ఇంట్లో ఏవైనా సరే, మన ఇంట్లో నా కాన్సెప్ట్ ఏంటంటే ఉన్న వాటిని వాడుకోవడం. మన ఇంట్లో ఉన్నటువంటి బాక్సులు ఏవైనా సరే, ఏ కంటైనర్ అయినా పర్వాలేదు, బట్ అది మనం డైరెక్ట్గా అంతకుముందు నేను పెట్టాను. డైరెక్ట్గా పెడితే ఏమవుతుందంటే మనకు 3-4 డేస్ కాగానే అవి పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ కూడా. అంటే ఎక్కువ చిల్లుగా ఉన్నప్పుడు అందులో స్పాయిల్ అవుతున్నాయి ఆ ముక్కలు. సో మనం ఏం చేయాలంటే ఈ రకంగా, అంటే నేను ఇది 15 డేస్ బ్యాక్ కొన్నటువంటి కూరగాయలు చూడండి, ఈరోజు ఇంకా ఇప్పటి కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎంత అవసరమో ఒక లేయర్ మాత్రమే అవసరము, అది మాత్రమే తీసుకున్నాను. మళ్ళీ కింద అడుగున ఉంది చూడండి, ఫ్రెష్గా ఉంటుంది. ఏ కూరగాయలైనా, ఆకుకూరలైనా ఏవైనా సరే లేయర్గా పెట్టుకుంటే మనకి. అయితే ఆకుకూరలకి ఏం చేయాలంటే డబుల్ టిష్యూసే వేయాలి, ఒక్క టిష్యూ వేయకుండా. ఎందుకంటే అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డబుల్ టిష్యూ వేస్తూ పెట్టుకుంటే మనకు హడావిడి ఉండదు. మార్నింగ్ టైంలో మనకి అంటే ఏది కావాలనుకుంటే ఫటాఫట్ చేసుకొని మనము చక్కగా వెళ్ళిపోవచ్చు. ఓకే, బాయ్.